వరంగల్ ఖమ్మం నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53% పోలింగ్ నమోదైంది. ఇక దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, పోలింగ్ కేంద్రాలలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రియా, అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా బారు తింటువంటి ఓటర్లు మనకు కనపడతా ఉన్నారు. మధ్యాహ్నం 11 గంటల వరకు పోలింగ్ అంతా కూడా సజావుగా సాగింది. కానీ 11 గంటల తర్వాత కొంత మందకొడిగా సాగిందని చెప్పాలి. ఇక గంట క్రితం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం నల్గొండలోని ఒక పోలింగ్ కేంద్రం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బారులు తీరారు. దాదాపు 2 పోలింగ్ కేంద్రాలు కలిపి దాదాపు 500 మంది వరకు కూడా ఓటర్లు లైన్లో నిలిచి ఉన్నారు. మహిళలు, పురుషులందరూ కూడా. ఇదే రకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా 200 నుంచి 300 వరకు ఓటర్లు లైన్లో ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తూ ఉంది. ఇప్పటి వరకు 2 గంటల వరకు 49.53% పోలింగ్ నమోదైంది. ఇక గంట సమయం మాత్రమే ఉంది. 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ సమయం ఉంది. కాబట్టి ఈ గంట సమయంలో మరొక 20% వరకు కూడా పోలింగ్ నమోదవుతుందన్నటువంటి అంచనాలో అధికారులు ఉన్నారు. గత ఎన్నికల్లో 88% పోలింగ్ నమోదైంది. ఈసారి మాత్రం 70%కి మించి జరిగేటువంటి అవకాశం లేదని కూడా మనకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఓటర్లలో చాలా తక్కువ మంది ఓటర్లు వస్తూ ఉన్నారు. 4,63,000 మంది ఓటర్లు ఉన్నప్పటికీ కూడా కేవలం ఇప్పటి వరకు 2,90,000 మంది మాత్రమే ఓటకు నిర్ణయించుకున్నారు. చాలా మంది ఓటింగ్ కి దూరంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇక 4 గంటల తర్వాత ఈ గేట్లను కూడా క్లోజ్ చేస్తారు. 4 గంటల లోపు ఎవరైతే ఈ కంపార్ట్మెంట్ లోకి అడుగు పెడతారో వారందరికీ కూడా స్లిప్లను పంపించేసి వారందరికీ లైన్ల వారిగా, సీరియల్స్ వారిగా వారి ఓటకు నిర్ణయించుకునేలాగా వారికి అవకాశం కల్పిస్తారు. 4 గంటల తర్వాత ఎవరిని కూడా లోపలికి అలో చేయడానికి లేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం 4 గంటల తర్వాత ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా గేట్లన్నీ కూడా వేసి తాళాలు వేస్తారు. ఆ లోపల ఉన్న వారికి మాత్రమే స్లిప్లను పంపించేసి ఈ పోలింగ్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. కాబట్టి ఇక్కడ లైన్లు మనకు కనపడతా ఉన్నాయి. ఇక సూర్యాపేట జిల్లాలో, యాదాద్రి జిల్లాలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 12 జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 పార్లమెంటు స్థానాల పరిధిలో ఇదంతా కూడా విస్తరించి ఉంది. కాబట్టి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. ఎప్పటికప్పుడు కూడా 12 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో మానిటరింగ్ చేస్తూ పోలింగ్ శాతాన్ని కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తా ఉన్నారు. నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచంద్ర గారు. విజువల్స్ లో మనం చూస్తా ఉన్నాం. ఈసారి ఇన్వాలిడ్ అయ్యేటువంటి ఓట్లు తక్కువగా ఉండే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. గతంలో అయితే 25,000 వరకు కూడా ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. ఓటు వేసే క్రమంలో చిన్న చిన్న పొరపాటు చేయడం, మిస్టేక్లు చేయడంతో ఈసారి కానీ ఓటర్లు చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా మనకు కనపడతా ఉన్నారు. ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ ఈ విధంగా ఇచ్చే క్రమంలో కొంత కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు ఓటుని ఇన్వాలిడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి చాలా మంది ఫస్ట్ ప్రియారిటీతోనే ఓటుతో క్లోజ్ చేస్తున్నారని కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లకు కూడా చాలా అవేర్నెస్ కల్పించేలాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, బ్యానర్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇస్తున్నటువంటి వైలెట్ స్కెచ్ పెన్ తో మాత్రమే ఈ పోలింగ్ లో పాల్గొనేలాగా వారికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. నార్కట్పల్లిలో అయితే కొంత గందరగోళ పరిస్థితి అక్కడ మనకు నెలకొంది. అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం పక్కన ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా అక్కడ జమై వస్తున్నటువంటి ఓటర్లను భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి కొంత డబ్బు ఆశ చూపి వన్ సైడ్ గా ఓటు వేయించేటువంటి ఒక ప్రయత్నం జరిగిందని కూడా అక్కడ కొంత గలాట ఏర్పడింది. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ అక్కడికి వెళ్లి వారిని ప్రశ్నించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కూడా కొంత గొడవ జరిగింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనకు స్పెషల్ గా 2 గన్మెన్లను ఆయనకు ఒక సెక్యూరిటీ పరంగా కూడా ఆయనకు అందించడం జరిగింది. అయితే ఈ విషయం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అధికార పార్టీ అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాగైనా గెలవాలని, ఎలాగైనా ప్రలోభాలకు గురి చేసి ఓటు వేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ విధంగా జరిపారని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కొద్దిసేపు క్రితమే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు నిర్వహించేలాగా, ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఓటర్లందరూ కూడా తమ ఓటును వినియోగించుకునేలాగా ఎన్నికల సంఘం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. మరొక గంట సమయం మాత్రమే ఉంది. ఈ గంట సమయంలో 20% మించి పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు 50% అయితే ఈ గంట సమయంలో మరొక 20% పోలింగ్ నమోదవుతుందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, చిన్న పొరపాట్లు కానీ లేకుండా నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అంతా కూడా సజావుతుంది. మరొక గంటలో ఈ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ముగుస్తుంది. ఆ తర్వాత ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ తరలి వెళ్తాయి. ప్రియా. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ యువర్